ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మూవీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక దిల్ రాజు గారి మూవీ చూస్తున్నట్టు అనిపించింది. లాస్ట్ సీన్ చూసిన నాకు ఒక బొమ్మరిల్లు గుర్తొచ్చింది అన్న మనకు సిద్ధార్థ సినిమా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్లో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇది ఒక లేడీ ఓరియంటల్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ మాత్రం ఒక వేరే లెవెల్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మూవీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక దిల్ రాజు గారి మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే నాకు ఆ ఫీల్ కలిగింది ఒక కొత్త బంగారు లోకం, ఇవి ఏవైతే మనకు ఒక బొమ్మరీలు మూవీస్ ఏవైతే మనకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ప్లస్ ఒక ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఎట్లయితే ఉంటాయో మార్కెట్లో మహాలక్ష్మి ఈ హీరో మనకి ఏమంటారు ఇంతకుముందు దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేసిండు. దాని తర్వాత ఈ మూవీలో అదే కుసబెడతాడా లేదా ఈ హీరో అనుకున్నా, కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మంచిగా ఒక ఎంటర్టైన్మెంట్ చేసిండు. ముఖేష్ గారు డైరెక్టర్ వాట్ ఏ స్టోరీ తీసుకున్నారు. ఈ జనరేషన్లో ఒక ఇండివిజువల్కు ఉండే అమ్మాయి ఏమంటారు వేరే విధంగా అంటే వేరే విధంగా ఇప్పుడు పబ్లిక్ పోయే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కాకుండా ఒక ఇండివిజువల్కి ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కోరుకుంటాడు హీరో. దాని తర్వాత కథ నడవడం ఏదైతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా నచ్చింది. ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా, సినిమా దుమ్ము లేపేసింది. అసలు నిజంగా చెప్తున్నా ఒక్కొక్క మార్కెట్లో కూడా ఇట్లా అమ్మాయిలు ఉంటారని కూడా నిరూపించుకోవచ్చు. అంటే ఒక అమ్మాయి కూడా ఒక మార్కెట్లో పని చేసుకుంటా రియల్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ అతను ఆమెను లవ్ చేస్తుంది. కాకపోతే లవ్ చేస్తే కూడా ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక తెలంగాణ భాషతోటి ఒక సినిమా మాత్రం హీరోయిన్ మాత్రం ఒక లాంగ్వేజ్లో ఇచ్చి పడేసింది. సినిమా నీకు ఎక్కడ బోర్ అనేది ఉండదు. లాస్ట్ సీన్ చూసిన నాకు ఒక బొమ్మరిల్లు గుర్తొచ్చింది అన్న మనకు సిద్ధార్థ సినిమా. ఒక డాడీతో మాట్లాడుతుంటాడు, ఆ సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సినిమా చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా హీరో కామెడీ కానీ ప్రతి సీన్స్ ప్రతి ఒక్కరు కామెడీస్ చాలా బాగున్నాయి. మార్కెట్ మహాలక్ష్మి సినిమా చాలా బాగుంది, ఎక్కడ బోరు కొట్టలే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే హీరో అదరగొట్టిండు. చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్ సినిమా, చాలామంది చూడాలి ఈ కంటెంట్, ఎందుకంటే చూడాల్సిన సినిమా. కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చిళ్ళు. సినిమా చాలా బాగుంది. అసలు ఎక్కడ అంటే బోర్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే కొత్త కంటెంట్ చెప్పిండు సినిమాలో. సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ యూత్ చూడాల్సిన మూవీ. ఒక కొత్త కంటెంట్ తోటి ముందుకు వచ్చింది కాబట్టి యూత్ అందరికీ అసలు కొన్ని విషయాలు అర్థం కావాలి. అది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరు సినిమా చూడాలి. చిన్న సినిమాలకి పబ్లిసిటీ ఎక్కువగా ఉండదు, కానీ ఈ సినిమాకి పబ్లిసిటీ మౌత్ టాక్. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వచ్చి ఈ సినిమా చూస్తే కంపల్సరీ ఇది చాలామందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు సపరేట్గా చెప్పండి, ఇండిపెండెంట్ ఉమెన్కి కనెక్ట్ అయ్యే ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ పిచ్చి పిక్స్. మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మజాకులాడితే మంచిగా ఉండదు. చల్ చాలా సూపర్గా ఉంది. అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వచ్చి ఏం చక్కగా ఈ ఎండాకాలానికి మంచి కూల్గా చూడొచ్చు అండి. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందండి. చాలా బాగుంది. పరమేశ్వరం చాలా సూపర్గా చేశారండి. అలాగే పర్ణిక హీరోయిన్ చాలా సింపుల్గా ఉంది, కానీ యాక్టింగ్ మాత్రం ఎర్రగదీసింది. అలాగే డైరెక్టర్ ముఖేష్ గారు చాలా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుందండి. ఇప్పుడు సమ్మర్లో ఏ మూవీస్ లేవు, ఇది మంచి కలెక్షన్ రావాలని మంచి సపోర్ట్ చేయాలని మార్కెట్ మహాలక్ష్మి చాలా సూపర్గా ఉంది. చాలా న్యాచురల్గా తీశారండి. చాలా బాగుందండి మార్కెట్ మహాలక్ష్మి సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అనమాట. ఆ మహాలక్ష్మి క్యారెక్టర్లో హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే అమ్మాయిలందరూ ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా సినిమా చూడాలన్నమాట. అలాగే అబ్బాయిలు కూడా ఏదో జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నామని పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కాకుండా పేరెంట్స్ బాధ్యతలు తీర్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి సాంగ్ కానీ చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సో త్రూఅవుట్ మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు అనమాట. కామెడీ టైమింగ్ కానీ అంతా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ వారంలో మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్లో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అసలు ఒక పెద్ద సినిమాకి ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో అంతే తరాలు ఈ క్లైమాక్స్ ఉంది. మెయిన్ హీరో ఫాదర్ గారు ఇచ్చే మెసేజ్ అయితే చాలా అందరికీ నచ్చిద్ది అనమాట. ఇది ఒక లేడీ ఓరియంటల్ మూవీ అని చెప్పచ్చు. హీరోయిన్ మనకు నిత్యం కళ్ళ ముందు జరిగే ఒక ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీస్లలో ఒక మగవాడిని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ మగవాడి విలువలకి ఆడవాళ్ళు కూడా తానా అంటే తందానా అంటారు.
అలాంటి నేపథ్యంలో డైరెక్టర్ ముఖేష్ ఈ ఫ్యామిలీ డ్రామా రొమాంటిక్ ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక మంచి లేడీ ఓరియంటల్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. దీంట్లో లీడ్స్ ఏంటంటే మనం నిత్యం చూసే కథలే మన ఇంట్లో జరిగే సన్నివేశాలే, కానీ ఇండివిటీ స్వతంత్రం అనేది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సమానంగా ఉన్నాయా లేవా అనే తేడాలు ఈ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. అందుకని ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా నడవాలో మంచిగా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీరోని యాటిట్యూడ్ కానీ హీరో కానీ మంచి అంటే చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా. నేనైతే చాలా అంటే చాలా నవ్వుతూనే ఉన్నా స్టార్టింగ్ నుంచి వెళ్ళి. మార్కెట్లో కానీ ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం న్యాచురల్గా ఉంది. అసలు నిజ జీవితంలో ఎలా జరుగుతుందో అట్లా బయట కూడా అదే న్యాచురల్గా తీశారండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కానీ మంచి యాటిట్యూడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. డిఫరెంట్ మార్కెట్ అమ్మాయికి ఉన్న సాఫ్ట్వేర్ అబ్బాయికి మధ్య లవ్ స్టోరీ, దాన్ని ఫ్యామిలీతో ఇంక్లూడ్ చేశారు. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా టైటిల్ సాంగ్స్, మార్కెట్ మహాలక్ష్మి టైటిల్ సాంగ్ అని, క్లైమాక్స్లో వచ్చే డీజే సాంగ్ అని చాలా బాగుంది. ఆ కామెడీ ఉంది. ముక్కు అవినాష్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, డైరెక్షన్ బాగుంది. సినిమా బాగుంది. ఒకసారి అందరు వచ్చి చూడండి. అమ్మాయి మార్కెట్లో అమ్మాయిని కూడా చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆ బాబు. మా స్టోరీ బాగుంది. ఎక్కడున్నా సరే అమ్మా నాన్నల ప్రేమ ఎంత దూరం వెళ్ళినా సరే బాగుంది అన్నది చాలా నచ్చిందండి. కామెడీ కూడా బాగుంది. సూపర్ ఉందండి.